దేవుని నామం కంటే అన్నిటికంటే దేన్ని గొప్ప చేసి ఉన్నాడు అనంటే, భూలోకమునకు పంపించిన యేసుక్రీస్తు యొక్క నామాన్ని దేవుడు తన నామమంతటి కంటే గొప్ప చేసినాడు. చూద్దామా? కీర్తనలు 138 రెండవ వచనము మధ్య లైన్‌లో చూస్తే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడిచ్చిన వాక్యం ఏంటిదండి? యేసుక్రీస్తు వారే వాక్యము. ఈ వాక్యము మధ్యలో నుంచి వచ్చిందా? కాదండి. చూసినట్లయితే కొలస్సీ 1 మొదటి అధ్యాయం 17లో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే వాక్యమే అన్నిటికంటే సమస్తమునకు ఆధారభూతుడు. ఇంకా 16 చివరిలో చూసినట్లయితే, అదే కొలస్సీ 1 మొదటి అధ్యాయం 16వ వచనము చివరి లైన్‌లో, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజించబడెను. సర్వము కూడా ఆయన ద్వారానే, ఆ వాక్యము ద్వారానే సర్వము సృజించబడింది. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు, అంత గొప్పవాడు, వాక్యమైన దేవుడు ఈ భూలోకమునకొచ్చి మన కొరకు పుట్టి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. పశువుల పాకలో తగ్గించుకొని వినయముతో పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్.